ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగిందండి. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే 3 రకాలైన దర్శనం టికెట్లను ఈరోజే టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. భక్తులకు ఒక రకమైన దర్శనం టికెట్ దొరకకపోయినా ఇంకో రకం ట్రై చేయొచ్చు. కాబట్టి ఇది భక్తులకు పెద్ద శుభవార్త అని చెప్పాలి. ఈ దర్శనం టికెట్ల విడుదల యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మే 21వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 80,964 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 32,125 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,24,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికైతే అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ఈరోజు దాదాపుగా 15 నుంచి 18 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లతో దర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి దాదాపుగా 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఇక చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది యథావిధిగా రోజులాగే కొనసాగుతోందండి. ఈరోజు ఇన్ఫాంట్ దర్శనానికి దాదాపుగా 2 గంటల సమయం పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకైతే గంట నుంచి గంటన్నర లోపు దర్శనం అనేది పూర్తయిపోతుంది. దీన్ని బట్టి నిన్న మొన్నటిలాగే భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగానే కొనసాగుతోందండి. కొత్తగా ఈరోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్లో ఎంటర్ అయిన భక్తులకు నిన్నటిలాగే దర్శనానికి 15 నుంచి 18 గంటల సమయం అనేది పడుతోంది. అంటే అన్ని గంటల పాటు మీరు క్యూ లైన్లో మరియు కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సి ఉంటుంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు 2025 ఆగస్టు నెలలో ఆగస్టు 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అంటే 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను టీటీడీ వారు నిర్వహిస్తారండి. ఈ పవిత్రోత్సవం సేవలో పాల్గొన్న భక్తులకు స్వామివారి యొక్క దర్శనం కూడా ఉంటుంది. కాబట్టి ఈ పవిత్రోత్సవాలకు సంబంధించిన దర్శనం టికెట్లను మే 22వ తేదీన అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారు. ఈ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు తిరుమలలోని పవిత్రోత్సవం సేవలో పాల్గొన్న తర్వాత దర్శనం కూడా ఉంటుంది. అలాగే 2025 ఆగస్టు నెలకు సంబంధించిన ఆర్జిత సేవల యొక్క దర్శనం టికెట్లను మే 22వ తేదీన అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ మరియు ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ ఆర్జిత సేవ దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 500 రూపాయలండి. ఈ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు తిరుమల ఆలయంలో మీరు బుక్ చేసుకున్న సేవలో కూర్చొని సేవ అంతా చూసిన తర్వాత దర్శనానికి కూడా పంపిస్తారు. ఈ విధంగా ఈ ఆర్జిత సేవ దర్శనం టికెట్లతో మీరు స్వామివారి యొక్క దర్శనం కూడా చేసుకోవచ్చు. అలాగే 2025 ఆగస్టు నెలకి సంబంధించిన విర్చువల్ సేవా దర్శనం టికెట్లను మే 22వ తేదీనే అంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. విర్చువల్ సేవా టికెట్స్ అంటే ఇందాక చెప్పిన ఆర్జిత సేవా టికెట్లే అండి. కానీ విర్చువల్ సేవా దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు మీరు బుక్ చేసుకున్న సేవను ఆన్లైన్లో చూసి దర్శనానికి మాత్రం తిరుమల వెళ్ళొచ్చు. దీని బుకింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. మామూలు టికెట్స్ కంటే కూడా ఈ విర్చువల్ సేవా టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఆన్లైన్లో సేవను చూడటానికి ఒక తేదీని, దర్శనానికి వెళ్ళటానికి ఇంకొక తేదీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విర్చువల్ సేవ దర్శనం టికెట్లతో కూడా మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు. ఈ టికెట్ల యొక్క ధర కూడా ఒకరికి 500 రూపాయలు.
ఈ విధంగా 3 రకాల దర్శనం టికెట్లను ఈ రోజే టీటీడీ వారు విడుదల చేస్తున్నారండి. ఈ టికెట్ల అన్నింటినీ కూడా బుకింగ్ చేసుకునే టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్ మరియు యాప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ టికెట్లను బుక్ చేసుకోగలరు. ఇక శ్రీవారి భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, మేడం 2 ఫీమేల్స్కి హోమం టికెట్స్ బుక్ అవుతాయా అని అడిగారు. అవునండి, బుకింగ్ చేసుకోవచ్చు. 2 ఆడవారుగా కూడా బుక్ చేసుకోవచ్చు. 2 మగవాళ్ళుగా కూడా హోమం టికెట్లు అనేవి బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే సేవా లక్కీ డిప్లో నాట్ సెలెక్టెడ్ అని వచ్చింది, మాకు ఎస్ఎస్డి టోకెన్ రాదా మేడం అని అడిగారు. లక్కీ డిప్ సేవలు వేరు, అలాగే ఎస్ఎస్డి టోకెన్ వేరండి. దాంట్లో మీరు సెలెక్ట్ అయినా అవ్వకపోయినా తిరుపతిలో ప్రతిరోజు సర్వదర్శనం టికెట్లను ఇస్తారు, వాటిని ఎస్ఎస్డి టోకెన్స్ అంటారు. లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అయినా కాకపోయినా ఈ ఎస్ఎస్డి టోకెన్స్ని తీసుకొని మీరు స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే ఇంకొకరు, మేడం మేము శనివారం ఉదయం 9 గంటలకు ట్రైన్ దిగుతాము, మాకు అలిపిరి స్టెప్స్ దగ్గర టికెట్స్ దొరుకుతాయా అని అడిగారు. అలిపిరి మెట్లలో నడిచి వెళ్ళాలనుకునే భక్తులకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున వరకు టికెట్లు అనేవి కేటాయిస్తారండి. తెల్లవారుజామున భక్తుల యొక్క రద్దీని బట్టి టికెట్లు అనేవి ఫుల్ అయిపోతాయి. కరెక్ట్గా ఏ టైం వరకు అందుబాటులో ఉంటాయి అనేది ఎవరు కూడా చెప్పలేరండి. కానీ మీరు ఉదయం 9 గంటలకు దిగుతారు కాబట్టి ఆ టైంకి అయితే అన్ని టికెట్లు ఫుల్ అయిపోయి ఉంటాయి. మీరు ట్రైన్ దిగగానే అలిపిరి భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళండి. అక్కడ ఒకవేళ టికెట్లు అందుబాటులో ఉంటే తీసుకోండి, లేదా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా డైరెక్ట్గా నడిచి వెళ్ళి ఫ్రీ దర్శనానికి వెళ్ళొచ్చు. ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 18 గంటల సమయం పడుతోంది. అలా వెళ్ళలేరు అనుకుంటే గనక మీరు ట్రైన్ దిగిన తర్వాత ఆ రోజు రాత్రి 8 గంటల వరకు వెయిట్ చేసి మళ్ళీ టికెట్స్ ఇస్తారు, దాన్ని తీసుకొని అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఈ విధంగా మన వీడియోలో రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.